శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, షష్ఠి తిథి, మధ్యాహ్నం 1:16 వరకు, తదుపరి సప్తమి. శ్రవణ నక్షత్రం ఉదయం 8:40 వరకు, తదుపరి ధనిష్ఠా నక్షత్రం. ఐంద్రయోగం రాత్రి 11:43 వరకు, తదుపరి వైధృతి యోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:16 వరకు, తదుపరి భవకరణం. వర్జ్యం మధ్యాహ్నం 12:26 నుండి 1:57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:44 నుండి 1:35 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:30 నుండి 11:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. నేటి తిథివారాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన ఈనాడు బుధవారం, విష్ణుమూర్తి అధిష్టానంగా కలిగినటువంటి వారం. అలాగే బుద్ధిని, చైతన్యాన్ని, వివేకాన్ని, వికాసాన్ని ఇచ్చేటటువంటి గ్రహం బుధగ్రహం అని చెప్పబడుతుంది. మనకున్నటువంటి నవ గ్రహాలలో 4వ గ్రహం బుధుడు. ఈ బుధుడికి అధిష్టానం ఎవరు అంటే విష్ణుమూర్తి. అందున ఈనాడు ఉదయం పూట వరకు శ్రవణ నక్షత్రం ఉన్నది. శ్రవణ నక్షత్రానికి అధిష్టానం విష్ణువు. అటువంటి వారాధిపతి విష్ణువే అయ్యాడు, నక్షత్రాధిపతి కూడా విష్ణువే అయ్యాడు. కనుక ఈ రోజున విష్ణు స్తోత్రాలలో విశేషమైనటువంటి స్తోత్రం షట్పది స్తోత్రం. శంకరాచార్య స్వామి వారు చేసినటువంటి విష్ణు స్తోత్రాల్లో షట్పది స్తోత్రం చాలా విశేషమైనటువంటి స్తోత్రం. షట్పది అనేది ఆ శ్లోకాల యొక్క సంఖ్యను సూచించడమే కాకుండా షట్పది అంటే సంస్కృతంలో తుమ్మెద అని కూడా అంటారు. తుమ్మెదకు ఉన్నటువంటి విశేషమైనటువంటి ఇది ఏమిటంటే అది ఎప్పుడు కూడా ఝింకారం చేస్తూనే ఉంటుంది. అలాగే నిరంతరం కూడా విష్ణునామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి అని ఆ తుమ్మెదను చూచి మనం తెలుసుకోవాలి. అలాగే మనకి వేదాంతంలో కీటక భ్రామరీ న్యాయం అని చెప్తారు. ఒక చిన్న పురుగును తీసుకొచ్చి మధ్యలో ఉంచి ఆ తుమ్మెద ఝింకారం చేస్తూ ఆ కీటకం చుట్టూ జుమ్మని తిరుగుతూ ఉంటుందిట. ఇలా కొంత సమయం తర్వాత ఆ మామూలు కీటకం కూడా తుమ్మెదలాగా మారిపోయి రెక్కలు, ఆ శరీర ఆ నిర్మాణం అంతా కూడా మారిపోయి అది కూడా ఝింకారం చేస్తూ లేస్తుంది. అట్లాగే ఎవరైతే నిరంతరం విష్ణునామాన్ని స్మరిస్తారో, ఎవరైతే హరిభక్తితో ఉంటారో, ఎవరైతే హరిపాద సమాశ్రయం చేస్తారో వారు కూడా హరి యొక్క ఆ సారూప్య స్థితిని పొందుతారు అని మనం ఈ షట్పది స్తోత్రం ద్వారా, ఈ తుమ్మెద ద్వారా గ్రహించాలి. ఈ దివ్యమైనటువంటి శ్రవణ నక్షత్రం బుధవారం నాడు అందరూ కూడా విష్ణు స్తోత్ర పారాయణ చేసి విష్ణుదేవుని యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు ఏ దిక్ప్రయాణం ఏ రాశి వారికి లాభిస్తుందో, ఏ దైవం ఏ రాశి వారికి అనుకూలించబోతున్నాడో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఏ రాశి వారికి సత్ఫలితాలు లభించబోతున్నాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈనాడు బహుళ షష్ఠి, బుధవారం. నక్షత్రం శ్రవణం ఉదయం 8:40 వరకు, తదుపరి ధనిష్ట. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో బుధుడు, వృషభంలో రవి, గురు, శుక్రులు, కన్యలో కేతువు, మకరంలో చంద్రుడు, కుంభంలో శని, కుజ, రాహువులు మీనంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి ఆరోగ్యం చక్కగా ఉంటుంది, కానీ అనారోగ్యం కలుగుతుందేమో అనే భయం మాత్రం కాస్త లోపలగా ఉండొచ్చు. వ్యాపారం అలాగే వృత్తి చేసి వృత్తిలో విశ్రాంతిని పొందినటువంటి వారు తిరిగి మళ్ళీ వృత్తిని కొనసాగించాలి అని ఆలోచిస్తారు.
తప్పక అనుకూలిస్తుంది ప్రయత్నాన్ని ప్రారంభించినట్లయితే. సంతానానికి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారంలో చిన్నదైన పొరపక్షం తొలగడం కోసం ప్రయత్నాన్ని చేస్తే సమస్య చక్కగా పరిష్కరింపబడుతుంది. కొత్తగా ఇంటిని నిర్మించాలనే ఆలోచన కలిగి ఉంటారు, లేదా స్థలాన్నో పొలాన్నో కొనాలి అని ఆలోచిస్తారు. కానీ అది ఈ రోజుకి మాత్రం ఫలించే అవకాశం తక్కువ. బుధవారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూలించే దైవం గణపతి. వీరికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. నేడు కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య నేటికి 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగపు మార్పుని అభిలషిస్తారు. అది ఏమాత్రమూ సరికాదు. దూర ప్రాంతానికి బదిలీ కావడం శ్రేయస్కరమని భావిస్తారు. అది ఏమాత్రమూ సరైనటువంటి నిర్ణయం కాదు. పై అధికారులతో ఒత్తిడి పడలేక కొద్ది మానసికమైనటువంటి ఇబ్బంది పడుతూ మాటని పెంచే ధోరణి ఉంటుంది. అది ఏమాత్రం సరికాదు. నియంత్రణ అవసరం. శారీరకమైనటువంటి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. శస్త్రచికిత్స అవసరాలు ఏమాత్రము ఉండకుండా ఉండగలుగుతాయి. తాత్కాలికమైనటువంటి ఔషధ సేవని కానీ క్రమం తప్పకుండా చేసుకున్నట్లయితే ఏ విధమైన అనారోగ్యము పెరిగే అవకాశం ఉండదు. దూర ప్రాంతంలో ఉండేటువంటి బంధువుల నుండి అనుకూలమైనటువంటి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. వివాహాది శుభకార్యాలకి సంబంధించిన ప్రయత్నాలని వీరు చేస్తారు, వారు చేస్తూ ఉంటారు. ఈ రోజుకైతే ముడిపడదు, కానీ తొందరలోనే శుభ కార్యక్రమానికి సంబంధించిన ఆలోచనలు సంపూర్ణంగా నెరవేరే అవకాశం గోచరిస్తోంది. వృషభ రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం బాలగణపతి. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై అధికారుల నుండి ఒత్తిడి బాగా ఉంటుంది ఉద్యోగంలో. అంతేకాక ఎంత చేసినప్పటికీ కూడా పై అధికారికి సంతృప్తి అనేది లేకపోవడంతో కొద్ది విసుగు చిరాకుగా ఉండొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి జనంతో కూడా ఆ ఉద్యోగపు ఒత్తిడి కారణంగా చిన్న చిరుబురులు ఏర్పడుతూ ఉండొచ్చు. కుటుంబ సభ్యులు అర్థం చేసుకుని తీరాలి. పెట్టుబడిని పెట్టేటువంటి విషయంలో మంచి నిర్ణయాన్ని చేస్తారు. చక్కనైనటువంటి ఆదాయం వచ్చేటువంటి ఆ ప్రణాళికని సిద్ధపరచుకుంటారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం మొత్తం కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం తరుణ గణపతి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢంగా ఉంటారు. శారీరకంగా దృఢంగానే ఉంటారు. మానసికంగా తామున్నటువంటి కార్యస్థలాన్ని లేదా వ్యాపార స్థలాన్ని లేదా గృహాన్ని మార్చాలనేటువంటి ఆలోచనకి బలంగా వస్తారు. అది తప్పైనటువంటి అంశం ఏమాత్రమూ కాకపోవచ్చు, కానీ ఆలోచించి మాత్రమే అక్కడికి వెళ్ళడం చాలా అవసరం. దూరభార ప్రయాణాలని చేయవలసి రావచ్చు. అవి లాభకరంగా కూడా అనిపించవచ్చు. శారీరకమైనటువంటి శక్తి సహకారం ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణించడం అవసరం. ఇంట్లో ఉండేటటువంటి వాహనాలని అమ్మివేయాలని, కొత్త వాటిని కొనుక్కోవాలని చిత్రమైనటువంటి ఆలోచన రావచ్చు. తగినంతటి ధనం ఉన్నప్పుడు మాత్రమే ఆ పని చేయడం మంచిది. రుణాన్ని తీసుకుని చేయడం ఏమాత్రం సరి కానటువంటి అంశం కావచ్చు. సంగీతం, చిత్రలేఖనం, క్రీడలు, నృత్యం మొదలైనటువంటి వారు కానీ ప్రయత్నాన్ని చేసినట్టయితే పురస్కారాలకి తగినటువంటి అవకాశం వచ్చే సూచన గోచరిస్తోంది. కర్కాటక రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం ఉచ్చిష్ట గణపతి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మెహర్బారీ గోచరిస్తూ ఉంటుంది. వేరే విధంగా అనుకోకుండా కొద్ది ఉన్నదాన్ని ఉన్నట్లుగా మాత్రమే చెప్పుకోవడం అవసరం. ఇంతకుముందు ఏవైనా కానీ అప్పులు ఇచ్చి ఉన్నా లేదా అప్పులు తీసుకుని ఉన్నా, ఇంతకుముందు ఏవైనా స్థలాలు పొలాలు మొదలైనటువంటి వాటిని అమ్మి ఉన్నా, తిరిగి వాటిని మళ్ళీ అమ్మవలసి వచ్చినా ఆలోచించి మాత్రమే ఆ పని చేయాలి తప్ప ఏదో ఏకపక్షంగా యథాలాపంగా కానీ కార్యక్రమాన్ని నడిపించినట్టయితే న్యాయస్థానానికి అవతల వారు వెళ్ళే అవకాశం బాగా గోచరిస్తుంది. జాగ్రత్తగా ఉండక తప్పదు. ఏ విధమైనటువంటి అసత్య సంభాషణము లేకుండా ఉండేలా
ప్రవర్తించడం చాలా చాలా మంచిది. సరైనటువంటి తీర్పు న్యాయస్థానాల్లో లభించే అవకాశం ఉంది. అయితే ఆ తీర్పు అమలయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం కూడా గోచరిస్తోంది. సింహరాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం క్షిప్ర గణపతి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య నేటికి 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు. మంచి అనుభవం కలిగినటువంటి కారణంగా ఎవరి విషయాల్లోనూ తల దూర్చరు. ఎవరికి సలహాలని సూచనలని ఇయ్యరు. అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో స్పష్టంగా సూటిగా అవగాహనతోనే మాట్లాడతారు. క్రింది అధికారులతో తోటి ఉద్యోగులతో కూడా సరైనటువంటి తీరులో వ్యవహరిస్తారు. అందరికీ సహాయ సహకారాల్ని తప్పక ప్రదర్శింపజేస్తారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి కారు. దూరభార ప్రయాణాలు చేసేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలన్నింటినీ కూడా పాటించి తీరుతారు. కుటుంబంలో ఉండేటటువంటి వారితో ఐకమత్యం చాలా చక్కగా ఉంటుంది. అటు అన్నదమ్ములు అప్పచెల్లెల విషయంలో కూడా సంపూర్ణమైన ఐకమత్య భావనని కలిగి ఉంటారు. చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు ఏమాత్రమూ లేకుండా ఉంటుంది ఈ రోజున. కన్యారాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం వరసిద్ధి గణపతి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా ఆనందంగా ఉంటారు. పరిస్థితులన్నీ చక్కగా ఉన్నాయనేటువంటి సంతృప్తికర భావనతో ఉంటారు. దూర ప్రాంతానికి బదిలీ అయినప్పటికీ కూడా తమ వాక్ చాతుర్యంతో తిరిగి వెళ్ళి ఉన్న చోటనే ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఏ విధమైనటువంటి స్థిరాస్తిని అమ్మాలనే ఆలోచనకి రానేరారు. పైగా అన్నదమ్ములు అప్పచెల్లెల ఒత్తిడిగానే ఉన్నట్లయితే వారికి కూడా నచ్చ చెప్పేటటువంటి తీరులో ఉండి ఆ ప్రయత్నాన్ని విరమింపజేస్తారు. పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో వ్యాపారస్తులు బాగా ఆలోచించగలుగుతారు. వృత్తిని చేస్తుండేటటువంటి వారు మాత్రం ముందుగా రంగంలోనికి దిగి తరువాత దానికి సంబంధించిన ధనం రాక కొద్ది మానసికమైనటువంటి ఒత్తిడికి ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. తులారాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం శక్తి గణపతి. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య నేటికి 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. దాదాపుగా ప్రారంభించే ఉండొచ్చు కూడా. అందరినీ నమ్మేయడం కాకుండా ఎవరిని నమ్మవచ్చో అట్లాంటి వాళ్ళని 2-3 ఎంచుకోవడం చాలా చాలా అవసరం. వచ్చేటటువంటి ఆదాయం కంటే కూడా అయ్యేటటువంటి వ్యయం ఎక్కువ అవుతుందేమో అనే విషయంలో తగినటువంటి జాగ్రత్తని పాటించి తీరాలి. ఒక చోట సంస్థని ప్రారంభించడమే కాకుండా 2-3 చోట్ల ఒకేసారిగా వ్యాపారాన్ని ప్రారంభించబోయేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లోటు మరింతగా గోచరించే అవకాశం ఉంది. తల్లిదండ్రులు లేదా అత్తమామలు సహకరిస్తారేమో అనేటువంటి ఆలోచనతో వారిని అడిగినప్పటికీ కూడా సహాయం అంతంత మాత్రంగానే ఉండొచ్చు, లేదా లేకపోవచ్చు. కానీ విశేషంగా ఉండే అవకాశం మాత్రం లేనే లేదు. వృశ్చిక రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య నేటికి 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మాట్లాడేటువంటి సందర్భంలో నిదానత ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా ఇరుగు పొరుగులతో మాట్లాడేటువంటి సందర్భంలో కుటుంబ రహస్యాలని బయటికి పంపించి వేస్తున్నామా అనే విషయాన్ని ఆలోచించుకుని మాత్రమే ప్రవర్తించాలి. ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. దూరభార ప్రయాణాలు చేయడానికి ఏమాత్రము వెనుకాడరు. అది పెద్ద లాభదాయకంగా ఉండొచ్చు. ఇంత దూరం ప్రయాణం చేసినప్పటికీ కూడా ఒకసారి అనుభవాన్ని గుర్తుంచుకుని ముందు నాటికి తప్పు చేయకుండా ఉండేలా ప్రయత్నించి తీరాలి. అత్తమామలు తల్లిదండ్రులు ఆర్థికంగా సహాయపడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి సొంత సొమ్ముతోనే వ్యాపారం చేయడం చాలా చాలా అవసరం. మాటలో దుందుడుకుతనం లేకుండా వ్యవహరించినట్లయితే సర్వం అనుకూలంగా ఉండి తీరుతుంది. ఈ రాశి వారికి ఈ రోజున శారీరకమైనటువంటి స్థౌల్యం అంటే స్థూల శరీరం లేకుండా ఉండేలా కొద్దిగా ఔషధ సేవన చేయడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. ధనురాశి వారికి బుధవారం సందర్భంగా
అనుకూలించే దైవం హేరంబ గణపతి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. ఆకుపచ్చన కలిసి వచ్చేటటువంటి రంగు. అదృష్ట సంఖ్య నేటికి 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఏ పనిని ప్రారంభించినప్పటికీ చక్కగా అవుతూ ఉండేటటువంటి కారణంగా చెప్పలేని ఆనందంతో రోజంతా గడుపుతారు. ఎక్కడో ఎప్పుడో పెట్టినటువంటి ఆ పెట్టుబడి ఒక్కసారిగా బాగా వచ్చేసరికి ఆ ధనాన్ని చూసుకుని చాలా సంతోషపడగలుగుతారు. ఇటు తల్లిదండ్రుల అటు అత్తమామల ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండేటువంటి కారణంగా ఎంతో సంతోషంగా గడపగలుగుతారు ఈ రోజుని. పెట్టుబడి పెట్టేటువంటి సందర్భంలో వ్యాపారస్తులైనటువంటి వారు సరైనటువంటి సంస్థ అవునా కాదా అనే విశేషాన్ని 2-3 చోట్ల అడగడం చాలా అవసరం. అంతేకాక తాము చేసినటువంటి ప్రతి పని వల్ల లాభం కలుగుతూ ఉంటే దాన్ని సొంత చాటింపు వేసుకోవడం ఏమాత్రం సరికాదు. గుంభనని పాటించడం మరింత అవసరం. కుటుంబంలో సంతానం ఇంకా విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే విద్యార్థుల ఆ విద్యా ప్రమాణాలు అంత పెద్దగా ఉండకపోవచ్చు. మకర రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం నృత్య గణపతి. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. ఏ పని కాకపోయినప్పటికీ కూడా ఏమాత్రపు చింతని పడరు. ఆర్థికమైనటువంటి లోటు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగానే ఉంటారు. శారీరకంగా అనారోగ్యంగా ఉండేటువంటి కారణంగా కొద్దిగా ఔషధాలకి ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. అయినా ఇబ్బంది ఏమాత్రం ఉండే అవకాశం లేనే లేదు. సంతానం ఇంకా విద్యార్థి దశలోనే కానీ ఉన్నట్లయితే వారి విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడే అవకాశం గోచరిస్తుంది. పోటీ పరీక్షల్లో తప్పక నెగ్గే అవకాశం కూడా గోచరిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు శారీరకమైనటువంటి ధైర్యాన్ని, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కానీ పెంపొందించుకోగలిగినట్లయితే అన్నిటా లాభమే కనిపిస్తుంది అనేది యథార్థమైనటువంటి అంశం. బుధవారం సందర్భంగా కుంభరాశి వారికి అనుకూలించే దైవం ద్విజ గణపతి. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. అదృష్ట సంఖ్య నేటికి 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే స్థిరమైనటువంటి నిర్ణయం మీద మాత్రమే ఉండాలి. లేని పక్షంలో బంధువులతో మిత్రులతో కూడా చిన్న పరపత్యాలు వచ్చేటువంటి అవకాశంతో పాటు నమ్మేటటువంటి పరిస్థితి కూడా గోచరించకపోవచ్చు. పశువులకి సంబంధించిన వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారు కొద్ది జాగ్రత్తగా వ్యవహరించాలి. లేని పక్షంలో పశు నష్టం కారణంగా వ్యాపారంలో నష్టం లభించే అవకాశం గోచరిస్తుంది. ఇక వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఇబ్బడి ముబ్బడిగా ఉండడంతో ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. అతి ముఖ్యమైనటువంటి వాహనాన్ని, కొత్తగా వచ్చినటువంటి వాహనాన్ని కొనుక్కోవాలనే ఆలోచన విషయంలో భార్యాభర్తల మధ్య చిన్నదైనటువంటి వాద వివాదాలు చోటు చేసుకోవచ్చు. బుధవారం సందర్భంగా మీనరాశి వారికి అనుకూలించే దైవం హేరంబ గణపతి. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. బుధవారం సందర్భంగా శ్రీ గణేశుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు బుధవారానికి అధిపతి బుధుడు వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి విశేషంగా సహకరిస్తాడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ వృత్తిపరంగా అద్భుతంగా రాణించటానికి ప్రత్యేకమైన ఉద్యోగ దీపాలు బుధవారం రోజు ఇంటి ముందు భాగంలో సాయంకాలం పూట వెలిగించాలి. ఈ ఉద్యోగ దీపాలు లేదా వ్యాపార దీపాలు లేదా వృత్తిపరమైనటువంటి దీపాలను వెలిగించడం ద్వారా మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది, బాగా రాణిస్తారు, అత్యున్నత స్థాయికి ఎదుగుతారు.
ఈ ప్రత్యేకమైనటువంటి వృత్తిలో అద్భుత స్థాయికి ఎదగటానికి రాణించటానికి వెలిగించాల్సినటువంటి దీపాలు సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో మీ ఇంటి ముందు భాగంలో వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే మీ ఇంటి ముందు భాగంలో 3 మట్టి ప్రమిదలను ఏర్పాటు చేయాలి. ఆ 3 మట్టి ప్రమిదలలో మొదటి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి, రెండో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె, మూడో మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె పోయాలి. మొదటి ప్రమిదలో 3 ఒత్తులు, రెండో ప్రమిదలో 6 ఒత్తులు, మూడో ప్రమిదలో 9 ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. ఈ 3 ప్రత్యేకమైనటువంటి దీపాలను వృత్తిపరంగా అభివృద్ధి సాధించే దీపాలుగా పరిహార శాస్త్రంలో చెప్పారు. ప్రతి బుధవారం సాయంకాలం పూట ఈ దీపాలు వెలిగించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే వాక్చాతుర్యం చాలా అవసరం. వాక్చాతుర్యం ద్వారా జనాకర్షణ, ప్రజాకర్షణ మీ వృత్తిపరంగా పెంపొందింపజేసుకోవటానికి రావి చెట్టు దగ్గర బుధవారం ప్రత్యేకమైన దీపాలు వెలిగించాలి. రావి చెట్టు దగ్గర దీపాలు ఎలా వెలిగించాలంటే బుధవారం రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర 5 మట్టి ప్రమిదలను ఉంచాలి. మొదటి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి, రెండో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె, మూడో మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, నాలుగో మట్టి ప్రమిదలో ఆవ నూనె, ఐదో మట్టి ప్రమిదలో అవిసె నూనె పోయాలి. ఇలా ప్రత్యేకమైన విధంగా 5 మట్టి ప్రమిదలను రావి చెట్టు దగ్గర ఏర్పాటు చేసి ఒక్కొక్క ప్రమిదలో 4 ఒత్తులు వేసి ఈ 5 ప్రమిద దీపాలు రావి చెట్టు దగ్గర వెలిగించాలి. అలా వెలిగించిన తర్వాత పాలు రావి చెట్టు దగ్గర నైవేద్యంగా సమర్పించి రావి చెట్టుకు 16 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని బుధవారం పూట రావి చెట్టు దగ్గర చేసినట్లయితే ఈ 5 దీపాల యొక్క ప్రభావం వల్ల వృత్తిలో వాక్చాతుర్యం పెరుగుతుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకొని జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి ఈ 5 ప్రత్యేక దీపాలు విశేషంగా సహకరిస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే వృత్తిలో మంచి పురోభివృద్ధిని సాధించటానికి ప్రతిరోజు కూడా తల్లితో మీరు కర్పూరంతో దిష్టి తీయించుకుంటూ ఉండండి. కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు తల్లిగారితో కర్పూరంతో దిష్టి తీయించుకొని వెళితే వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ప్రతి మంగళవారం మాత్రం దర్భగడ్డితో దిష్టి తీయించుకోవాలి. దర్భ అనేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కేశం అని వరాహ పురాణంలో చెప్పారు. శ్రీ మహావిష్ణువు రోమాలే దర్భలుగా ఆవిర్భవించాయని కూర్మ పురాణంలో చెప్పారు. అంతటి శక్తి దర్భకుంది. ప్రతి మంగళవారము తల్లితో దర్భగడ్డితో దిష్టి తీయించుకొని కార్యనిమిత్తమై వెళితే మీ వృత్తిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. వృత్తిలో వాక్చాతుర్యాన్ని పెంపొందింపజేసుకొని జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకొని వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగండి. అలాగే రావలసిన ధనం సకాలంలో రావటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.